సత్యమేవ జయతే ఓం నమో వెంకటేశాయ అంటూ పిఠాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎంపీ బంగా గీత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుమల లడ్డూలో వినియోగించిన నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వ ముఖ్య నేతల వక్ర బుద్ధి మారాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. దేశంలోని 140 కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల దేవస్థానం లడ్డూపై విష ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు వెంటనే క్షమాపణ చెప్పాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అపవాదులు వేయడం సమంజసం కాదన్నారు. అత్యంత పవిత్రమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రపంచవ్యాప్తంగా భక్తులు కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంపై కల్తీ ప్రచారాన్ని చేసి అనేక రకాలుగా ప్రతిష్టని భంగపరిచి విధంగా రాజకీయాల కోసం అనేక విషయాల్లో ఆరోపణలు చేసిన తీవ్రమైన ఆరోపణలు చేయడం మనం చూసాం. వ్యక్తిగతంగా కావచ్చు, అనేక రకాలుగా కావచ్చు, వ్యక్తుల మీద, మాజీ ముఖ్యమంత్రుల మీద చేయడం చూసాం. కానీ జగన్ గారి మీద కోపంతో, జగన్ గారి మీద ద్వేషంతో, జగన్ గారి మీద అసూయతో ఎన్నికల్లో ఎన్నో దుష్ప్రచారాలు చేశారు. అభూత కల్పనలు చెప్పారు, అబద్ధాలు చెప్పారు. ఒక ల్యాండ్ యాక్ట్ గురించి కావచ్చు, లేకపోతే రకరకాలు కావచ్చు. మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా వరదల్ని రాజకీయం చేశారు. అనేక విషయాలు రాజకీయం చేస్తూ ప్రజలకి సమాధానం చెప్పలేక డైవర్ట్ చేయడం కోసం వెంకటేశ్వర స్వామి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, ప్రతిష్టాత్మకమైన, పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదాన్ని కూడా రాజకీయానికి ఈ కూటమి ప్రభుత్వం వాడుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా భయం లేకుండా, ప్రజలంటే గౌరవం లేకుండా, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేకుండా, దేవుడంటే భయం కూడా లేకుండా, కేవలం జగన్ గారి మీద అసూయ ద్వేషాలతో వీరు ప్రసాదాన్ని కల్తీ 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 అని కల్తీ ప్రచారం చేశారు. ఈ కల్తీ ప్రచారాన్ని సుప్రీంకోర్టు ఖండించడం జరిగింది. దేవుడి విషయంలో, మత విషయంలో, ప్రతిష్టాత్మకమైన హిందూ దేవాలయాల విషయంలో ఎక్కడ కూడా మాట్లాడవద్దని చెప్పినప్పటికీ కూడా, ఎన్నో రిపోర్ట్లు చెప్పినప్పటికీ కూడా, ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినప్పటికీ కూడా ఈ దుష్ప్రచారం ఆపలేదు, నిలుపుదల చేయలేదు. భయం కూడా లేకుండా, అయ్యో ఇంత పవిత్రమైనది, ఇంత సెన్సిటివ్ ఇష్యూని మనం ఎలా చేస్తామని చెప్పి అనుకోకుండా కేవలం జగన్ గారిని బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో ఇంత దుష్ప్రచారం చేశారు. ఆఖరికి సిబిఐ రిపోర్టు కూడా వందలాది పేజీలతో ఈ అంశాలన్నీ చెప్పి ఈ యొక్క కల్తీ జరగలేదని చెప్పి మీరేవైతే ఆరోపణలు చేశారో, లక్షలాది లడ్డూలు ఎక్కడికో పంపించారు, దాంట్లో ఏయో రకాలు కలిపారు, మేము మాట్లాడడానికి కూడా చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేక నేను ఆ పదాలు వాడడం లేదు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా వాటినన్నింటినీ కూడా తప్పు, ఇది పూర్తిగా తప్పు అని చెప్పి ఈ రిపోర్ట్లో కూడా, ఈ సిబిఐ రిపోర్ట్లో కూడా, ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కడ వైసీపీ నాయకుల పేర్లు, సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, వీళ్ళు ఎవ్వరు కూడా లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్టుగా దుష్ప్రచారం చేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి ఈ కల్తీ లడ్డు విషయాన్ని ఇంకా దుష్ప్రచారం చేయడానికి చూస్తున్నారు. మేము సిబిఐ రిపోర్టు స్పష్టంగా ఇచ్చినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మా జగన్ గారి తరఫున, పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరి తరఫున స్వామివారికి ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చాను నా టెంపుల్లో. అదేవిధంగా స్వామివారు వాళ్ళకి మనసు మార్చండి, ఇటువంటి భావాల్ని తగ్గించాలి స్వామి. అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు భక్తులకి క్షమాపణ చెప్పాలి. ప్రసాదాన్ని పవిత్రంగా భావించే ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రజలందరికీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, దేవుడంటే భయం, భక్తి ఉంటే
తక్షణం సమాధానం చెప్పండి. మేము చేసింది తప్పు, మేము అనుకున్నది తప్పు, మేము విధంగా అనుకున్నాం, కానీ రిపోర్ట్ వచ్చింది. భక్తులు ఎవ్వరూ కూడా వేదన చెందవలసిన అవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రంగా ఉంది, ప్రసాదం పవిత్రంగా ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. జగన్ గారు మీరు ఏదో చేయాలంటే ఆయన భయపడే వ్యక్తి కాదు, అదిరిపోయే వ్యక్తి కాదు, బెదిరిపోయే వ్యక్తి కాదు. ఏమైనా ధైర్యంగా నిలబడి ఎదుర్కోగల శక్తి ఆయనకు ఉంది. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఉంది, జగనన్న సైన్యం అంతా ఉంది, నాయకులు పటిష్టంగా పోరాడి నిలబడగల నాయకులందరూ ఉన్నారు ఆయన వెంట. అందుకే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దుష్ప్రచారాన్ని మీరు ఆపనట్లయితే గ్రామాన కూడా సిబిఐ రిపోర్ట్ చదివించే విధంగా ప్రచార కార్యక్రమాన్ని తీసుకొని భక్తుల మనోభావాలకి ఏ విధంగానూ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకి నడుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఏడుకొండల వాడికి మా ధన్యవాదాలని